పార్టీ చేంజ్ అయినటువంటి సందర్భం లేదు. కానీ ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం, ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు తుమ్మల అనిల్ కుమార్ రెడ్డి ఎవరు మీద ప్రెస్ మీట్ పెడితే అక్రమ కేసులు బనాయించి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా మాజీ ఎంపీ అక్రమ లక్ష్యంగా కాదు, ఒక చిన్న సమస్య మీద, అక్కడ అన్నదమ్ముల సమస్య మీద సమస్య పోతే వాళ్ళు గీసులాడుకుంటే అలా సీసీ ఫుటేజ్ ఉంది. ఆయన ఏమల్లే మా దళిత వ్యక్తితోటి ఆయన ఏదో అన్నాడని చెప్పి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసి మరి తుమ్మల అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తుడు ఏసీబీ మీద. ఏసీబీ గారిని మేము అడిగితే నాకు ప్రెజర్ ఉంది, వాస్తవం సీసీ ఫుటేజ్ లో ఏం లేదు, మరి నాకున్న ప్రెజర్ గురించి ఏం చేయాలని చెప్పి ఆ పోలీస్ అధికారి మరి చెప్పడం జరిగింది. మరి కంప్లైంట్ చేసిన వ్యక్తి అర్థం లెక్కారా ఏమలేదని చెప్పి మరి స్పష్టంగా చెప్తుంటే మరి అనిల్ కుమార్ రెడ్డి మరి ఆ ఎంపీ మాజీ ఎంపీ మీద మరి కేసులెట్టి బనాయిస్తా ఉన్నారు. దయచేసి మా భువనగిరి మండల నాయకులు మండికంకలు ఏ కేసులకు ఎవరికి భయపడే తత్వంలో మా బీఆర్ఎస్ లీడర్లు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు దీక్ష దివస్ అని చెప్పి మా మాజీ శాసనసభ్యులు మా పైల సెక్రటరీ సార్ గారు ఆదేశిస్తే ఇలా మా మండలి నుంచి 700-800 మంది మరి స్వచ్ఛందంగా దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దయచేసి రేపు రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు సార్, నేను దయచేసి చెప్తున్నా, ఈ దీక్ష దివాసు సందర్భం నుంచి మీరు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, కార్యకర్తలు కాపాడుకుంటే రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెద్ద నాయకుడు, ఒక రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడే మన ముఖ్యమంత్రి, మన నాయకుడు. కాబట్టి ఆ నాయకుడిని మనము గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రజల వద్దకు తీసుకుపోవాలి. ఏదైతే దీక్ష చేసిన సంగతులు కానీ తెలంగాణ ఉద్యమం గురించి సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ యువతలని తెలియకనే మొన్న ఎలక్షన్లో మనం అందరం ఓడిపోవడం జరిగింది. ఈ డాష్ మీద ఉన్న నాయకులందరూ కూడా చాలా మందికి ఇలా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ గారు. జెండా పట్టుకున్నా పట్టుకోవడంలో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు వివిధ స్థాయిల్లో ఉన్నారు. కాబట్టి అందరి బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తను 4 సంవత్సరాలు కాపాడుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఒకటి, ఎవరికి భయపడేది లేదు. ఈ ప్రాంతంలో ఒక బహుళ నా కొడుకులు ఎమ్మెల్యే లేరు. ఇక్కడ అనిల్ రెడ్డి ఇప్పుడు మా మండపతి చెప్తుండే ఇటువంటి నా కొడుకులకు భయపడేది లేదు. అదే ఒక చిన్న మామూలు కార్యకర్త ఎమ్మెల్యే అయిన అవకాశం వచ్చిందయ్యిండు. మన కార్యకర్తలు మీరు గట్టిగా ఉంటే కాంగ్రెస్ నాయకులు ఊళ్ళో తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరందరూ గట్టిగా ఉండండి, మీ అమ్మడి మేము ఉంటాం. మన యొక్క తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు చూస్తే కాంగ్రెస్ వాళ్ళు రేపు తిరిగే పరిస్థితి ఉండదు. ఇవాళ ముఖ్యమంత్రి ఇంకొక సంవత్సరం తర్వాత గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ప్రజలే తిరస్కరించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. ముందుకు తెలంగాణ వ్యతిరేకుల మధ్య పంచాయతీ అనేటువంటి విషయాన్ని ఉద్యమకారులుగా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి వెనుక తెలంగాణను వ్యతిరేకించేటువంటి వాళ్ళు మొత్తం కూడా చేరిపోయినరు. అది ఆంధ్ర మీడియా నుంచి మొదలు పెడితే పెట్టుబడిదారులందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వెనుక చేరిపోయినరు, తెలంగాణని ఆగం చేస్తున్నారు. ఇవాళ సోదరులారా, మనమందరం కూడా మళ్ళీ ఒకసారి పునరంకితం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక మాట చివరిగా అధ్యక్షుల వారు చివరిగా ఇవాళ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తామని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఇవాళ కేటీఆర్ని అరెస్ట్ చేసి జైలు కుట్రలు కూడా చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను మీరు కనుక తొక్కేయాలనుకుంటే ప్రశ్న మొలకెత్తడానికి లక్షలాది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము ప్రశ్నిస్తాం. ఇదే ఉద్యమ స్ఫూర్తితోటి ఈ దీక్షా దివాస్ సందర్భంగా మేము మళ్ళీ ఒకసారి ప్రతిరోజుతున్నాం. ఈ తెలంగాణని కాపాడుకుంటాం. తెలంగాణ వ్యతిరేకులకు ఖచ్చితంగా మేమందరం కూడా గుణపాఠం చెప్తున్న సందర్భంగా తెలియజేస్తూ నాకు